హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. ఈ వీడియోలో ఎగ్లెస్ కుకీ రెసిపీ చూపిస్తాను. జొన్న పిండి అండ్ గోధుమ పిండి యూజ్ చేసి చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. టీ టైం ఆర్ కాఫీ టైం ఎప్పుడైనా సరే ఇది ఒక్కటి పక్కన పెట్టుకొని కొంచెం టీ కాఫీ అలా తాగేస్తే ఫిల్లింగ్గా ఉంటుంది. ఈ రెసిపీలో నెయ్యి కానీ బటర్ కానీ వాడతారు. నెయ్యి అయితే ఒక చిన్న కప్ తోటి తీసుకోవచ్చు. బటర్ అయితే 100 గ్రామ్స్ బ్లాక్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఇట్లా విస్క్ చేసుకోవాలి. 1/2 కప్ షుగర్ పడుతుందండి ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీస్కి. మెత్తగా పౌడర్ లాగా చేసుకొని బటర్కి యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ ఎందుకు చేయాలి అంటే ఈజీగా బ్లెండ్ అయిపోవడానికి. కొంతమంది షుగర్ ఇష్టపడరు, జాగరీ యాడ్ చేసుకుందాము అని అనుకుంటారు. సో అలాంటి వారు చక్కగా జాగరీ పౌడర్ దొరుకుతుంది బయట, అదే యాడ్ చేసుకోవచ్చు. లేదా తురిమిన బెల్లం అయినా సరే బాగానే ఉంటుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బటర్లో కలిసిపోవాలన్నమాట. అప్పుడు మనం కుకీ డౌ చేస్తాం కదా, సో అక్కడక్కడ పలుకులు తగలకుండా మొత్తం అంతా కూడా షుగర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ మిక్స్చర్ని బాగా విస్క్ చేయాలండి. లోపల ఎయిర్ని ఇన్కాపరేట్ చేయాలన్నమాట. మన మెయిన్ ఎయిమ్ అది. సో బ్లెండర్ యూజ్ చేయొచ్చు, లేదా హ్యాండ్ బ్లెండర్తోనే చక్కగా ఫుల్గా ఎయిర్ ఇన్కాపరేట్ అయ్యే వరకు బీట్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత స్లోగా మనం ఏ పిండి అయితే వాడుతున్నామో అదే యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇక్కడ జొన్న పిండి తీసుకున్నాను. మీరు రాగి పిండి తీసుకోవచ్చు, కీన్వా ఫ్లవర్ తీసుకోవచ్చు, మైదాతో చేసుకోవచ్చు, ఓన్లీ వీట్ ఫ్లవర్తో చేసుకోవచ్చు. అట్లా మనం ఎట్లయినా సరే కాంబినేషన్ని చేంజ్ చేయొచ్చు అనమాట. నేను వచ్చేసరికి 1 కప్పు జోవార్ ఫ్లవర్ అంటే జొన్న పిండి, 1 కప్ ఏమో గోధుమ పిండి తీసుకున్నాను. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ వైట్ చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. నా దగ్గర యాక్చువల్లీ బ్రౌన్ చాక్లెట్ చిప్స్ లేవు, అందుకని ఇవి యాడ్ చేసేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1 పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయద్దు. బేకింగ్ పౌడర్ వేసామంటే రవ్వలాగా రాలిపోతూ ఉంటుంది, అసలు అంతా విడిపోతుంది అనమాట, సరిగ్గా బైండ్ అవ్వదు. అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనం కావాలంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ కన్నా కూడా పెరుగు యాడ్ చేస్తే ఈ బేకింగ్ సోడా అండ్ పెరుగు వలన చక్కగా లోపల గుల్లగా తయారవుతాయి, అంటే ఎయిర్ గ్యాప్స్ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఒకసారి సీవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అట్లాంటివన్నీ ఈ కేక్స్కి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో అందుకని చెప్పి ఫస్ట్ సీవ్ చేస్తారు, బట్ నేను ఇక్కడ స్పూన్తో మిక్స్ చేసేస్తున్నా. అండ్ బేకింగ్ సోడా ఒక్కటే వేసానండి, పెరుగు తర్వాత కలుపుతాను. ఈ కుకీ డౌ వచ్చేసరికి చేత్తో మాత్రం మిక్స్ చేయొద్దు, ఎందుకంటే చేత్తో మిక్స్ చేసే కుకీ డౌస్ కొన్ని ఉంటాయి, కానీ ఇదేంటంటే జస్ట్ మనము కంబైన్ చేయాలన్నమాట. ఫుల్గా నీడ్ చేయకూడదు. ఈ డౌని చేసామంటే మధ్యలో మనకి ఇట్లా ఫ్లఫీగా గుల్లగా అట్లా రాదు. ఇప్పుడు చూసారు కదా మీరు, ఇట్లా కలుపుతున్నప్పుడు ఎయిర్ ఇన్కాపరేట్ అయ్యి పిండి మరీ ముద్దలాగా అయిపోకుండా అక్కడక్కడ గ్యాప్స్ వస్తూ ఉంటాయి. సో దానివలన క్రిస్పీనెస్ అనేది వస్తుంది, లోపల బాగా కుక్ అవుతుంది. సో ఇట్లా మనం స్లోగా గులాబ్ జామ్ పిండిని ఎట్లయితే సాఫ్ట్గా కలుపుతామో అలా కలుపుకోవాలి. కొంతమంది ఏంటంటే గులాబ్ జామ్ పిండిని కూడా బాగా గట్టిగా కలిపేస్తారు. ఒక్కొక్కసారి పొంగితే ఒక్కొక్కసారి పొంగవన్నమాట. లోపల మనకి ఉడకలేదు అంటే కారణం ఏంటంటే చపాతీ పిండిలాగా మనం గట్టిగా కలపటం వల్లనే. లోపల మనం ఆ ఎయిర్ గ్యాప్స్ అనేవి మెయింటైన్ చేస్తే అసలు చాలా క్రిస్పీగా వస్తుంది. పెరుగు ఒక 1/2 కప్ రెడీగా పెట్టుకోండి. కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి మరీ ఎక్కువైపోదు, రన్నీ కన్సిస్టెన్సీలో రాకూడదు, అండ్ చేతికి కూడా బ్యాటర్ స్టిక్ అవ్వకూడదు అనమాట. సో జస్ట్ ఇట్లాగా కంబైన్ చేసేసి వదిలేసేయాలి. చూసారు కదా, జస్ట్ ఇట్లా మిక్స్ చేస్తున్నాను. నేనైతే అసలు ఫుల్గా చపాతీ పిండిని ఎట్లయితే నీడ్ చేస్తామో అట్లా చేయటం లేదు అసలు. ఇప్పుడు బాల్స్ చేసుకోవాలి. సో అన్నీ ఒకటే ఈవెన్ సైజులో రావాలి అని అంటే ఐస్ క్రీమ్ స్కూపర్ యూజ్ చేసుకోవచ్చు. అది టూ బిగ్ ఉంటుంది అంటే ఏదైనా ఒక చిన్న గుంట గరిట లేకపోతే డీప్గా ఉన్న స్పూన్స్ ఏమన్నా తీసుకొని లైక్ అన్ని బాల్స్ కూడా ఆ స్పూన్తో ఫస్ట్ మనం ఎంత తీసుకున్నామో అంతే తీసుకొని చక్కగా ప్రెస్ చేయకుండా లైట్గా రోల్ చేస్తా బాల్స్ చేసుకోవాలి. అంటే లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంచాలన్నమాట. బాల్ చేసుకునేటప్పుడు సాఫ్ట్గా రౌండ్గా ఏం రానవసరం లేదు, జస్ట్ బాల్ షేప్లో ఉంటే చాలు. క్రికెట్ సర్ఫేసెస్ ఉన్నా పర్వాలా, ఎందుకంటే తర్వాత మనం ఈ కుకీని కొంచెం ఫోర్క్ తోటి ప్రెస్ చేస్తాము, అప్పుడు ఎట్లయినా సరే ఎడ్జెస్ కొద్దిగా బ్రేక్ అవుతాయి.
ఇప్పుడు ఏమైనా సరే టాపింగ్స్ పెట్టుకోవాలి అని అంటే ఇలా బాల్స్ చేసిన తర్వాత జస్ట్ దాని మీద ప్రెస్ చేసేయచ్చండి. లేదంటే కనుక లోపల చాక్లెట్ చిప్స్ లేకపోతే స్ప్రింక్లర్స్ ఇట్లా ఏవో ఒకటి ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ లోపల మిక్స్ చేయొచ్చు, పైన కూడా పెట్టచ్చు. దట్ ఈస్ టోటల్లీ అప్ టు అస్. అండ్ ఇప్పుడు ఇవి నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే బటరు కొద్దిగా హార్డెన్ అవుతుంది. ఈ స్టెప్ మాత్రం మీరు కంపల్సరీ ఎప్పుడు ఫాలో అవ్వాలి అంటే బటర్ ఎక్కువగా యాడ్ చేసినప్పుడు. కొంతమంది నెయ్యి బటర్ ఎక్కువ వేసి చేస్తారు. సో అలాంటప్పుడు ఈ స్టెప్ కంపల్సరీ ఫాలో అయ్యారు అంటే కుకీస్ ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి. కుకీస్ అన్నీ కూడా ఒక పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టుకొని బేక్ చేసుకోవాలండి. బటరు తక్కువ వేసాను కాబట్టి ఒకసారి వీటిని ప్రెస్ చేయాలి. అదే బటర్ కనుక ఎక్కువ అయితే దాని అంతటికి అదే మెల్ట్ అవుతుంది, ఫ్లాట్గా అవుతుంది అనమాట మెల్ట్ అయిన తర్వాత. ఇందులో తక్కువ ఉంది కాబట్టి ఒకసారి నేను ఇట్లా ప్రెస్ చేస్తున్నాను. అండ్ బాల్ లాగా ఉంటే ఇలా గట్టిగా పిండి కలుపుకున్నప్పుడు లోపల కుక్ అవుతుంది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ వేసిన బటర్ క్వాంటిటీని బట్టి బాల్ లాగా ఉంచేసేయాలా, ఇట్లా ఫ్లాట్గా ప్రెస్ చేయాలా అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఒక బేకింగ్ ట్రేలో పార్చ్మెంట్ పేపర్ మీద కుకీస్ పెట్టాం కదా, అది అవెన్ మిడిల్ ర్యాక్లో ప్లేస్ చేయాలి. మిడిల్ ర్యాక్లో ఎందుకు అనంటే హీట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కుకీస్ ఈవెన్గా కుక్ అవుతాయి అండ్ మంచి కలర్ వస్తాయి అన్నమాట. యాక్చువల్లీ కలర్ కోసం ఏంటంటే పైన కొంచెం బటర్ కానీ మిల్క్తో కానీ బ్రష్ చేయాలి. బట్ ఇది ఏదైనా కొంచెం మెత్తగా అయిపోతే నేను చేయలేదండి. కుకింగ్ టైం వచ్చేసరికి 25 to 30 minutes కుక్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇందులో జొన్నపిండి వేసాము. జొన్నపిండి కనుక సరిగ్గా కుక్ అవ్వకపోతే పొట్టలో నొప్పి వస్తుంది. సో రాగి పిండి కానీ జొన్నపిండి కానీ కొంచెం కుకింగ్ టైం ఎక్కువ ఉంటుంది. 180 degrees సెంటిగ్రేడ్లో 30 minutes కుక్ చేసుకోవాలి. టాప్ అండ్ బాటమ్ రాడ్స్ రెండు కూడా హీట్ అయ్యే ఆప్షన్ పెట్టుకోవాలి. కొంతమందికి బేకింగ్ కొత్తగా ఉండొచ్చు. సో బిగినర్స్ ఏంటంటే అయిందా లేదా అని చెప్పి అస్తమానం టెస్ట్ చేయడానికని డోర్ ఓపెన్ చేస్తారు. మెయిన్గా కేక్స్ దగ్గర అస్సలు డోర్ ఓపెన్ చేయకూడదండి. మధ్యలో మనము మానిటర్ చేసుకుంటూ ఉండాలి. బయట నుంచి చూస్తే కొంచెం కలర్ తెలుస్తుంది. ఇవి ఫస్ట్ తీయగానే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చల్లబడిన తర్వాత చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఒక వైర్ ర్యాక్ మీద కానీ ఏదైనా మెష్ ట్రేలో కానీ పెట్టేసి కంప్లీట్గా కూల్ డౌన్ చేసుకోవాలి. ప్లేట్ మీద మాత్రం పెట్టద్దు, కింద స్వెట్ పట్టేసి కుకీస్ మెత్తగా అయిపోతే బాగోదన్నమాట. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చాక అప్పుడు మనం ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం హెల్దియర్ వర్షన్లో చేశాను. నెక్స్ట్ టైం కీన్వా ఫ్లవర్తో కానీ రాగి ఫ్లవర్తో కానీ చేసి డెఫినెట్గా నేను మీకు వీడియో షేర్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.